విశాఖపట్నం ఏపీఎస్ఈబీ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రుక్మిణీదేవి మెమోరియల్ రంగోలీ పోటీలు నిర్వహించారు. దాదాపు 50 మంది మహిళలతో పాటు పురుషులు కూడా పోటీల్లో పాల్గొని తమ ప్రావీణ్యంతో రంగురంగుల ముగ్గులు వేశారు. సుజనీ పార్క్లో గురువారం నిర్వహించిన ఈ పోటీలకు ప్రముఖ సంఘ సేవకురాలు పాలూరి శేషుమాంబ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చూపరులను కట్టిపడేసే అద్భుతమైన అందమైన రంగురంగుల ముగ్గులు వేసిన వారిలో ప్రథమ బహుమతి హేమ, ద్వితీయ బహుమతి ప్రవళిక, తృతీయ బహుమతి కమల గెలుపొందారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు జిఎస్ఆర్ ప్రసాద్, కె సత్యరాజు, వైస్ ప్రెసిడెంట్ రామారావు మాట్లాడుతూ గత 26 ఏళ్లుగా తమ అసోసియేషన్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిందని తెలిపారు. రుక్మిణీదేవి మెమోరియల్ రంగోలీ పోటీలు ప్రతి ఏటా నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఏటా మాదిరి ఈ ఏడాది కూడా పోటీల్లో పాల్గొన్న వారికి త్రివర్ణ పతాకావిష్కరణ అనంతరం బహుమతులు ప్రదానం చేస్తామని తెలిపారు. మహిళా విభాగం ప్రెసిడెంట్ సి సుజని, కార్యదర్శి కె సత్యవతి, ఇతర అసోసియేషన్ సభ్యుల సహకారంతో విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు సింహాద్రి రాజు, కోశాధికారి కెపి శ్రేష్ఠి, మహిళా విభాగం కార్యనిర్వాహక కార్యదర్శి మంజుల రాణి, ఇతర అసోసియేషన్ సభ్యులు పాల్గొని సృజనాత్మకతకు అద్దం పట్టే ముగ్గులు వేసిన వారిని అభినందించారు. ఈ కాలనీలోని సభ్యులంతా ఎంతో ఐకమత్యంతో ఒకరికొకరు కోఆపరేట్ చేసుకుని ఎంతో చక్కగా ఆదర్శవంతంగా ఉంటున్నారు. నిజంగా మా ఇక్కడున్న కాలనీలో అన్నింటిలోనే మా ఏపీఎస్ఈబీ కాలనీ సీతందారి అంటే చాలా ఆదర్శవంతమైన కాలనీ అని అందరికీ తెలుసు. ఇందులో మేము ప్రతి సంవత్సరం ప్రతి కార్యక్రమం చేస్తాం. రిపబ్లిక్ డే అక్కడ ఇక్కడ ఇండిపెండెన్స్ డే ఇక్కడ, తర్వాత వినాయక చవితి రోజు 12 రోజులు ఇక్కడ చేస్తాం. దసరా రోజున ఆ పార్కులో చేస్తుంటాం. అందువల్ల అన్ని పార్కులు అందరూ చేస్తాం. దీనికి అందరికీ ముఖ్య కారణం అంటే మా మెంబర్స్ అంతా మంచి కోఆపరేట్ చేస్తున్నారు. ప్రతి వాళ్ళు కూడా దీన్ని చక్కగా చేయాలనే ఎవరి సాయం వాళ్ళు చేస్తున్నారు. దీంట్లో మాకు ఫైనాన్స్కి పెద్ద ఇబ్బంది లేదు. అందరూ కలిసి మేము చేసుకుంటున్నాం. ఇలాగే దీన్ని ఆదర్శవంతంగా ఇంకా ఉండాలని కోరుతున్నాం. అలాగే ఈ రిపబ్లిక్ డే ఫంక్షన్కి గత 26 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. దీనికి మా మెంబర్స్ అంతా బాగా కోఆపరేట్ చేస్తున్నారు. ఈ రంగోలీ ప్రోగ్రాం అనేది మా ప్రెసిడెంట్ గారు ప్రసాద్ గారు వాళ్ళ సతీమణి కలిసి ఎంతో కోఆపరేట్ చేసి ఫంక్షన్ జాగ్రత్తగా సక్సెస్ఫుల్గా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా అందరికీ ధన్యవాదాలు. ఈ లేడీస్కి జెంట్స్కి అందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు చెప్తూ ఈ ప్రసాద్ కూడా నా యొక్క ధన్యవాదాలు. తీసుకుని చేయటం వల్ల చాలా బాగా జరుగుతున్నది. దీనికి ఏంటంటే ఒక 3 క్రైటీరియాలు పెట్టాము మేము. ఒకటి ఎస్థెటిక్ సెన్స్, 2 మన గడి లోపలే వేయాలి, అది తప్పకూడదు, 3 టైం ప్రకారం జరగాలి, 4 to 5 అని మేము టైం పెట్టుకున్నాము. ఆ ప్రకారం చేస్తున్నాము. 3 కలిసి మార్కులు ఉంటాయి. దీనికి ఏమిటంటే అన్బయాస్డ్గా జడ్జిమెంట్ కోసం అని బయట నుంచి మా కాలనీ వాళ్ళు కాకుండా బయట ఉన్న కాలనీ నుంచి 2 జడ్జిలను తీసుకొచ్చాము. వాళ్ళు వేసిన మార్కులను బట్టి టోటల్ చేసి అందులో ఒకళ్ళైతే ఏమన్నా బయాస్ అవుతుందేమో అని 2 తీసుకొచ్చి 2 టోటల్ ప్రకారం ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ ఇస్తాము. మిగతా వాళ్ళందరికీ రెగ్యులర్ ప్రైజెస్, పార్టిసిపెంట్ ప్రైజెస్ ఇస్తున్నాము. ఇది అనేక సంవత్సరాలుగా జరుగుతుంది. ఇది చక్కగా జరుగుతుంది. ఇది చాలా ఆనందించవలసిన విషయంగా మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జిఎస్ఆర్ ప్రసాద్, ప్రెసిడెంట్ ఆఫ్ దిస్ కాలనీ, ఏపీఎస్ఈబీ వెల్ఫేర్ అసోసియేషన్. నేను గత 20 సంవత్సరాలుగా మా మదర్ పేరు మీద జి రుక్మిణీదేవి పేరు మీద మెమోరియల్ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నాం. నేను చెప్పాల్సిన మా సెక్రటరీ సత్యరాజ్ గారు ఆల్రెడీ మీకు చెప్పేశారు. ఇంక నేను చెప్పాల్సింది ఏమీ లేదు. ముఖ్యంగా ఈ సక్సెస్ అవడానికి మా కాలనీ మహిళా శక్తి, మహిళలందరూ కూడా ఒంటి తాటిపై నిలబడి ఈ విజయాన్ని సాధించారని చెప్పడం గర్వంగా ఫీల్ అవుతున్నాను. మా మహిళా సెక్రటరీ ప్రెసిడెంట్ గారు చలసాని సుజనీ గారు ఏ విషయంకైనా సరే నేను ముందున్నానని చెప్పేసి ఫైనాన్స్ విషయంలో ఆవిడే ముందుండి మాకు అన్ని విధంగా నడిపిస్తున్నారు. నెక్స్ట్ కె సావిత్రి గారు, మహిళా సెక్రటరీ గారు, ఆవిడ కూడా చాలా యాక్టివ్గా ఉండి అన్ని కార్యక్రమాలు చేస్తారు. ముఖ్యంగా నేను మా శ్రీమతి జి మంజులారాణి ఈ ముగ్గుల టోర్నమెంట్ గత 20 సంవత్సరాలుగా కండక్ట్ చేస్తున్నాం. మా హానరీ చైర్మన్ సింహాద్రిరాజు గారు, డైనమిక్ సెక్రటరీ సత్యరాజ్ గారు, నిక్కచ్చైన ట్రెజరర్ శ్రేష్ఠ గారు, రామరాజు గారు అందరూ మాకు అండగా ఉన్నారు. దీంతో మేము ఇంకా ముందుగా
ఆగాలని చూస్తున్నాం. సార్ రంగోలీ పోటీ సాధారణంగా సంక్రాంతి అప్పుడు పెడతారు. ఎప్పుడు పెట్టడానికి కారణం ఏంటి? ఎప్పుడు పెట్టడానికి అంటే రంగోలీ పోటీ అంటే సాధారణంగా పండగ సందర్భంగా పెడతారు. అంటే రిపబ్లిక్ డే సెలబ్రేషన్ ఏదో గణతంత్ర దానికి ఏదో ఒకటి చేయాలని మేము ఇక్కడ రంగోలీ పోటీలు అవతల షటిల్ టోర్నమెంట్ రెండు పెట్టేవాళ్ళమే. షటిల్ అని కొన్ని కారణాల వల్ల ఆపేసాము. ఇప్పుడు రంగోలీ పోటీ మాత్రం కంటిన్యూ చేస్తున్నామండి. మధ్యలో కోవిడ్ 1 year ఆపామంతే, మిగతా ఎప్పుడు కంటిన్యూ చేస్తున్నాం. ముఖ్యంగా మన కాలనీ అంతా కూడా ఐకమత్యంగా ఉంటూ ముందుకు సాగుతున్నాం. నా నమస్కారాలు. మొన్నే నేను వైస్ చైర్మన్గా ఎలక్ట్ అయ్యాను. మా కాలనీ వాసులు అందరూ కూడా గొప్పగా పనిచేస్తారు. అందరూ ఐకమత్యంగా ఉంటారు. ఎక్కువ చెప్పాల్సిన పనే లేదు. ఏ కార్యక్రమం వచ్చినా సరే వారు అందరూ మనుషులు చేసి ధనం కానీ కార్యక్రమం కానీ కష్టం కానీ ఏదైనా సరే చేస్తారు. అందువల్ల ఈ ఏపీఎస్పీ కాలనీ ఈ 26 సంవత్సరాల బట్టి కూడా అభివృద్ధి జరుగుతుంది. 1 by 1 స్టేజ్ కమ్యూనిటీ హాల్ కట్టాము మేము. మళ్ళీ తర్వాత రూమ్స్ కట్టాము. అన్నీ కూడా డెవలప్మెంట్ ఎక్కువగా ఉంది. అందువల్ల ఈ యొక్క అవకాశం నాకు ఇచ్చినందుకు మీకు మా కాలనీ వాళ్ళకి ధన్యవాదాలు. మా కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ 1996 నుంచి చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. గత 26 సంవత్సరాలు పెట్టి మేము అన్ని కార్యక్రమాలు చేస్తున్నాము. యువతల వెస్ట్రన్ పార్క్లోనే వినాయక చవితి సెలబ్రేషన్ చేస్తున్నాము. అక్కడ ఈస్టర్న్ పార్క్లో దసరా సెలబ్రేషన్ చేస్తున్నాము. అందరూ కూడా చాలా కోఆపరేటివ్గా ఉంటాము, యూనిటీగా ఉంటాము. దీనికి మహిళలు ఎక్కువ సహకరిస్తారు. అందుకే మేము ఇంత విధంగా చేయగలుగుతున్నాము. మొన్న కూడా ఈ మధ్యనే చేసాము దసరా ఉత్సవాలు కూడా, వినాయక చవితి కూడా ఈ కాలనీలో. అంత చాలా సక్సెస్ఫుల్గా అవుతుంది. మాకు అన్ని విధాలుగా కోఆపరేట్ చేస్తారు మా కాలనీ వాసులందరూ. కాబట్టి మేము చేయగలుగుతున్నాము. ఈ అవకాశం మాకు ఇచ్చిన ధన్యవాదాలు. కె సత్యరాజు, ఏపీఎస్సీబీ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సీతందారానికి నేను సెక్రటరీగా 26 ఏళ్ళ నుంచి ఉంటున్నాను. ఇప్పుడు ఈ ముగ్గురు పోటీ కూడా 26 ఏళ్ళ నుంచి జరుపుతున్నాము. ఇదేమిటంటే ప్రజెంట్ ఇప్పుడు ప్రెసిడెంట్ జిఎస్ఆర్ ప్రసాద్ మదర్ పేరు మీద జరుపుతున్నాము. టోటల్ ఎక్స్పెండిచర్ అంతా కూడా ప్రైజెస్ అన్నీ కూడా వాళ్ళే ఇస్తున్నారు. ఫస్ట్ సెకండ్ థర్డ్కే కాకుండా పార్టిసిపెంట్స్ అందరికీ కూడా ప్రైజెస్ ఇస్తున్నాము. అన్ని చోట్ల ఓన్లీ లేడీసే పార్టిసిపేట్ చేస్తారు. ఇక్కడ జెంట్స్ కూడా పార్టిసిపేట్ చేశారు. దట్ షోస్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ఆల్ అవర్ పీపుల్. ఈ పిల్లలందరికీ మా అసోసియేషన్ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇక్కడ బుక్కులు ఎవరు ఏం తీసుకోలేదు, అందరికీ చాలా బాగున్నాయి. కావాలంటే మన ప్రైజ్ విషయంలో 1, 2, 3 ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి మేము ఇస్తున్నాం, అంతే తప్పించి ఎవరిని హర్ట్ చేయాలని కానీ ఎవరిని గురించి నేను లేదు. ఇక్కడ తుది నిర్ణయం జడ్జెస్దే, వాళ్ళు పైనుంచి వచ్చారు, ఇక్కడ ఎవరికి వాళ్ళు తెలియదు. సో ప్రైజెస్ అనౌన్స్ చేస్తున్నాను. థర్డ్ ప్రైజ్ రంగోలీ నెంబర్ 16 కమలా. రావాలి. థర్డ్ ప్రైజ్. సెకండ్ ప్రైజ్ ప్రవళిక చిన్ను. ఎవరితో ఊహించుంటారు మీరందరూ? హేమా టీ. ఎక్కువ మంది ఆలోచనదే. ఓకే, టోర్నమెంట్ సందర్భంగా మా మహిళా ప్రెసిడెంట్ నా తల్లిగారైన చల్లసాని సుందరి గారు మాట్లాడతారు. రండి. మహిళా శ్రీమతి జయప్రద గారు, కోఆర్డినేట్ సెక్రటరీ, ఈ టోర్నమెంట్ కండక్ట్ చేసిన జి మంజులారాణి. ఇంకొక వ్యక్తిని చెప్పడం మర్చిపోయాను, మాకు అన్ని విధాల సహకారం అందిస్తున్న పాలూరు శేషమాంబ గారు ఇక్కడే ఉన్నారు. రండి. జడ్జెషన్ తీసుకొచ్చి ఇక్కడ అన్ని ఆర్గనైజ్ చేసింది ఆవిడే. ఇంకా పేరున చాలా మందిని మర్చిపోయి ఉండొచ్చు, దయచేసి ఏమనుకోవద్దు. మొత్తం ఈ టోర్నమెంట్ సక్సెస్ అవడానికి మహిళా శక్తి కారణం.
ఏదో చెప్పండి ఏదో చెప్పండి దగ్గర మాట్లాడమంటారా రికార్డ్ అవుతుందండి చెప్పండి. ఈ కాలనీకి ప్రెసిడెంట్. వీళ్ళందరూ ఒకే కుటుంబంలాగా అందరం కలిసిమెలిసి ఉంటున్నాము. ఎవరిలోనూ తారతమ్యాలు కానీ భేదాభిప్రాయాలు కానీ ఏమీ లేవు. ఇప్పుడు కాలనీ అనేది ఎందుకు, రిటైర్డ్ పీపుల్స్ సీనియర్ సిటిజన్స్ అయిపోయినాక ఒకరికొకరు తోడు అవసరం. పిల్లలందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు, ఎవరు పిల్లలు లేరు. అందువలన మేమే అందరం ఒకే ఐక్యమత్యంతో ఉంటున్నాము. మా ఏపీఎస్సీబీ కాలనీ అసోసియేషన్కి లేడీస్ వింగ్ అని సెపరేట్గా పెట్టారు, జెంట్స్ వింగ్ కాకుండా. ఆ లేడీస్ వింగ్కి సుజనీ గారు ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ జయప్రద గారు, నేను సావిత్రి, నా పేరు సెక్రటరీ అనమాట. మేము ఎవ్రీ ఇయర్ రిపబ్లిక్ డే సందర్భంగా ఈ ముగ్గులు పోటీలు నిర్వహిస్తాం మా కాలనీ తరఫున. అందరూ చాలామంది పార్టిసిపేట్ చేస్తారు. గత 20 సంవత్సరాల నుండి ఇది నిర్వహిస్తున్నారు. ఇక్కడ మా కాలనీలో మాకు 2 పార్కులు ఉన్నాయి, యువతల ఒక పార్కు, అవతల ఒక పార్కు. ఏ పని చేసినా అది సక్సెస్ అవుతుంది అనమాట. తర్వాత అందరూ చాలా కమిటెడ్గా, డెడికేటెడ్గా అందరూ చేస్తారు. దానివల్ల ఏంటంటే అందరూ వస్తారు కూడా, పార్టిసిపేట్ చేస్తారు. ప్రతి దాంట్లోనే ఇన్వాల్వ్మెంట్ అందరిది ఉంటుంది. అందుకని మేము ఇవే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా మేము చాలోటి ఎవ్రీ ఫ్రైడే మేము పారాయణలు చేస్తాం. యువతల పార్కులో ఒక ఫ్రైడే, అవతల పార్కులో ఒక ఫ్రైడే. తర్వాత ఇలాంటివి వచ్చినా మన అయోధ్య ఫంక్షన్ అయింది కదా, ఆ వేళ 22nd ఆ రోజు కూడా మేము అవతల పార్కులో చేసాము. రాముల వారిని చక్కగా పార్కు చుట్టూ ఊరేగించాము. తర్వాత శ్రీరామ రామ రామేతి మొదలుగా రామ మంత్రాలు 108 సార్లు చదివాము. అందరం చక్కగా హారతి ఇచ్చి అందరం తీసుకొని వెళ్ళాము. ఇలాగా ఎవ్రీ ఇయర్ మేము అన్నీ చేసుకుంటాం కలిసిమెలిసి, అదే సంతోషం. నేను వైస్ ప్రెసిడెంట్ అమ్మ. ఇప్పుడు మేము అందరం కూడా ఒకే ఫ్యామిలీ కింద ఉంటాం. ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ మీరు బయటికి రాలేరు, మీరు వద్దు అన్న అందరూ కలిసి నెమ్మదిగా వచ్చి అందరూ పాల్గొంటాము. ప్రతి దాంట్లో కూడా అందరూ కూడా ఒకే ఫ్యామిలీ కింద ఉంటాం. అలాగే ఇప్పుడు కూడా ఇంకా అమ్మవారి దయ మా అందరి మీద ఉంది. పారాయణాలు కూడా అలాగే చేసుకుంటాం.